దాడి అనంతరం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ పై పాక్ దాడులకు దిగింది. ఈ క్రమంలో పాక్ వాయుసేన స్థావరాలపై భారత్ దాడులకు పాల్పడింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు ఏవైనా దీనికి మూల కారకుడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటకం భారీగా పుంజుకుంది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల తాకిడి పెరగడంతో హోటళ్లు, రిసార్ట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో జమ్మూ కాశ్మీర్ను పర్యాటక హబ్గా మార్చాలని భావించిన కేంద్రం అందుకు అనుగుణంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. కేవలం పర్యాటకం పరంగానే కాదు, జమ్మూ కాశ్మీర్లో యువతకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఢిల్లీ, శ్రీనగర్లను కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించాలని భారత్ నిర్ణయించింది. కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితి నెలకొనడం పాక్ ప్రభుత్వం, సైన్యంలోని ఉగ్రవాద మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. నిజానికి పాకిస్తాన్లోని పాలకులు, సైనికాధికారులందరూ కశ్మీర్ విషయంలో భారత్తో కఠిన వైఖరి అవలంబించలేదు. కశ్మీర్ విషయంలో అంతకుముందు పాకిస్తాన్ వైమానిక దళాధిపతి ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ జుల్ఫికర్ అలీ ఖాన్ లాంటి వారు భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అంతేకాదు, కశ్మీర్ను భారత్ నుంచి తీసుకోలేమని, ఈ వాస్తవాన్ని గుర్తించి సరిహద్దులను కొనసాగించడం శ్రేయస్కరమని జుల్ఫికర్ అలీ ఖాన్ ప్రకటించారు. ఆ విషయంలో మాజీ అధ్యక్షుడు నియంత జియా ఉల్ హకాతో విభేదించి తన పదవికి రాజీనామా చేసిన చరిత్ర జుల్ఫికర్ అలీ ఖాన్ది. పాక్ గత సైన్యాధ్యక్షుడు జావేద్ బాజ్వా కూడా భారత్తో సత్సంబంధాలు కొనసాగించడంలోనే పాక్ శ్రేయస్సు దాగి ఉందనే వాస్తవాన్ని గుర్తించి సరిహద్దులో కాల్పుల విరమణ కొనసాగించడానికే ప్రాధాన్యమిచ్చారు. జియా ఉల్ హక్ అడుగుజాడల్లో నడుస్తున్న ప్రస్తుత పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి మళ్లీ కశ్మీర్పై కాలు దువ్వుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ పాకిస్తాన్ తాజా ఉద్రిక్తతలకు పైకి కనిపిస్తున్న కారణం పహల్గామ్ ఉగ్రదాడి. అయితే ఈ పరిస్థితులకు కారణం ఉగ్రదాడులే అయినప్పటికీ దాని మూలకారకుడు ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ అనే సమాధానమే వినిపిస్తోంది. అనూహ్యంగా కాలం కలిసి వచ్చి పాక్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మునీర్ తన అసక్తతను కప్పిపుచ్చుకోవడానికి అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుటుంబ మూలాలు భారత్లోనే ఉన్నాయి. పంజాబ్లోని జలంధర్ సమీపం నుంచి దేశ విభజన సమయాల్లో పాక్కు వెళ్లిపోయింది మునీర్ కుటుంబం. అయితే మునీర్కు పాక్ సైన్యాధ్యక్ష పదవి అనూహ్యంగా లభించింది. పాకిస్తాన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా మునీర్ సైన్యంలో ప్రవేశించారు. ఇలాంటి వారికి సర్వసాధారణంగా సైన్యాధ్యక్ష పదవి వరించదు. కానీ మునీర్కు కాలం కలిసి వచ్చింది. మునీర్ పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నప్పుడే 2019లో పుల్వామా ఘటనలో 40 మంది భారత జవాన్లు చనిపోయారు. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పడకపోవడంతో మునీర్ను ఐఎస్ఐ పదవి నుంచి తొలగించి గుర్జన్వాలాలో కమాండర్గా నియమించారు. ఇది మునీర్కు కలిసి వచ్చింది. సైన్యాధ్యక్షుడిగా బాజ్వా పదవీకాలం ముగియడానికి 2 రోజుల ముందే మునీర్ కూడా పదవి విరమణ చేయాల్సింది. అలా చేసి ఉంటే మునీర్కు సైన్యాధ్యక్ష పదవికి అవకాశం లేకుండా పోయేది. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు నాటకీయంగా మునీర్ను అందలమెక్కించాయి. ఆ సమయంలో పాక్ సైన్యానికి, దానికి అండగా నిలిచిన అప్పటి అమెరికా పాలకులకు ఇమ్రాన్ కొరకరాని కొయ్యగా మారారు. అలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ను కట్టడి చేసేందుకు మునీర్ ముందుకు రావడంతో బాజ్వా దిగిపోకముందే 2022 నవంబర్ 24న మునీర్కు సైన్యాధ్యక్ష పదవి కట్టబెట్టారు. అలా 2 రోజుల పాటు పాకిస్తాన్ 2 సైన్యాధ్యక్షులను చవిచూసింది. పాక్ ఆర్మీ చీఫ్ గా మునీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారం చేతిలోకి రాగానే మునీర్ రెచ్చిపోయారు. ఇమ్రాన్ను, ఆయన భార్యను కేసుల్లో ఇరికించి జైలుపాలు చేశారు మునీర్. ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ పోటీ చేయని పరిస్థితులు కల్పించి విపక్షం లేని ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. సైన్యంలోనూ తన అడుగులకు మడుగులొత్తే వారిని నియమించుకున్న మునీర్ సుప్రీంకోర్టును సైతం తన గుప్పెట్లో పెట్టుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చి సైన్యాధ్యక్ష పదవి కాలాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచుకున్నారు. మరోవైపు బలూచిస్తాన్లో విభజనవాదం, ఆఫ్ఘన్ తాలిబన్లు తిరగబడ్డం, దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, బలవంతపు రాజీనామాలతో సైన్యంలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీటన్నింటితో పాక్ అంతర్యుద్ధం అంచులకు చేరగా సరిదిద్దలేని మునీర్ అందరి దృష్టిని మళ్లించడానికి కాశ్మీర్లో ఉగ్రదాడులను ఉసుకొలిపారు. గత నెల 17న ప్రవాసీ పాకిస్తానీల సమావేశంలో కశ్మీర్ను మరిచిపోలేమంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత 5 రోజుల్లోనే పహల్గామ్లో పర్యాటకులపై దాడి జరిగింది.
కశ్మీర్లో కల్లోలం రేపడం ద్వారా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నది మునీర్ కుయుక్తిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడి సహా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు మూల కారణం పాక్ ఆర్మీ చీఫ్ మునీరే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్ను పాక్ ఎన్నటికీ వదలబోదని, పాక్ కశ్మీర్ల బంధం విడదీయరానిదని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పాకిస్తానీలను రెచ్చగొట్టిన తర్వాతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆసిఫ్ మునీర్ కుయ్యక్తులతోనే భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతతో పాటు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.